అయితే మా వారైతే ఎంతో ప్రేమగా మా అందరి కోసం మటన్ పలావ్ అయితే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. మా వారితో పాటు మా ఇద్దరు పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు ఈ మటన్ పలావ్ చేయటంలో. ఎలా చేశారో పూర్తి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ముందుగా అరకిలో మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఇప్పుడు నెయ్యిని తీసుకోండి. శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనాని రెడీగా పక్కన పెట్టుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకొని సన్నగా బారుగా పొడువుగా కట్ చేసి పెట్టుకోండి. 2 టమాటాలని బారుగా పొడువుగా కట్ చేసి పెట్టుకోండి. నేను అరకిలో మటన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. వేడయ్యాక ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 4 యాలకులు, షాహీ జీరా, మిరియాలు, రాతి పువ్వు, ఆపత్రి, కొద్దిగా అనాస పువ్వు అన్నీ వేసేసి ఈ స్పైసెస్ని కాసేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలర్లో కాస్త వేగనివ్వండి. ఉల్లిపాయలు అనేవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మటన్ని ఉడికించుకోవాలి. అనేది కాస్త ఉడికిన తర్వాత 3 పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటా ముక్కలు ఈ పచ్చిమిర్చి వేశాక ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. మీరు 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేశాక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఈ మటన్ని ఈ స్పైసెస్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. కాస్త ఈ విధంగా ఉడికిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. అంతా వేసేసి ఒక్కసారి కలిపేశాక చిన్న గ్లాసు దాకా నీళ్లను వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూతను పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు లేత మటన్ని తీసుకుంటే 3 విజిల్స్ అయితే సరిపోతాయి. అదే కొద్దిగా ముదురు మటన్ అయితే 5-6 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చేసాక స్టాప్ చేసేసుకొని విజిల్లోని ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూతను తీసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. నాకైతే ఈ మటన్లో నుంచి 1/2 గ్లాసు దాకైతే నీళ్లున్నాయండి. మనం నీళ్లను కొలిచి వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకోండి. ఈ బాస్మతి రైస్ వేశాక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఈ మటన్లో ఉడికించుకోండి. నేను 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. మొత్తం 1/2 కిలో దాకా బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్కి 1.5 గ్లాస్ దాకా నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి. మనం 2 గ్లాసులను తీసుకున్నాం కదండి రైస్ అనేది. ఇక్కడ నేను మొత్తం 3 గ్లాసుల దాకా నీళ్ళనైతే వేసుకున్నాను. దాకా నీళ్ళైతే మనం మటన్ ఉడికించుకునేటప్పుడు ఆ మటన్లో ఉన్నాయండి. దాన్ని బట్టి నేను 2.5 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకున్నాను. వేసేసాక రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నిమ్మరసాన్ని వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలిపేశాక కుక్కర్ మూతను పెట్టేసి ఒక్క విజిల్ అంటే రానివ్వండి. మీరు నార్మల్ రైస్తో చేసుకునేదైతే 2 విజిల్స్ దాకా రానివ్వాలి.
ఒక్క విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ఆ విజిల్లోని ప్రెజర్ అంతా పోయాక ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూసుకుందాం. మటన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి పైదాకా కలిపేసుకొని మళ్ళీ దాని మీద మూతను పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు అదే విధంగా వదిలేయండి. ఎంతో పొడి పొడిలాడుతూ ఎంతో రుచికరంగా మా వారు చేసిన మటన్ పలావ్ రెడీ. మీకు గనక ఈ మటన్ పలావ్ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో.